హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఈ వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చిందో. పెసలు అలికానండి కుండ చుట్టూ. ఇది పెసలతో అలికిన మైక్రో గ్రీన్స్ అండి. ఎంత బాగా వచ్చిందంటే అది చూస్తూ ఉంటేనే మనసుకు ఒక రకమైన సంతోషం అవుతుందండి. అది ఆ కూరలో వేసుకుంటామా, కుండలో నీళ్ళు తాగుతామా అనేది సెకండరీ అండి. అది ఊరికే చూస్తూ ఉంటేనే ఒక మనసుకు ఒక రకమైన ప్రశాంతత, ఒక ఆనందం కలుగుతూ ఉందండి. అంత బాగా వచ్చినాయి మొలకలు. ఇవి నేను ఏ విధంగా నాటుకున్నాను, ఎట్లా చేశాను అనేది నేను ఆల్రెడీ మెంతులు నాటాను. అది ఇంత బాగా రాలేదు. అయితే అది బాగా వచ్చింది. కానీ ఇంత గ్రీనరీగా ఇంత బాగా అయితే అది రాలేదు. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. అది ఉంది ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇది కూరలో కూడా వేసుకోవచ్చు, చాలా హెల్దీ. పప్పులో అట్లా, ఆమ్లెట్లో అట్లా వేసుకోవచ్చు అంట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లో అందరూ కుండలు ఎక్కువగా పెట్టుకుంటారు, కుండలు, రంజాన్లు. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకు నా ఐడియా ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ విధంగా నాటుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. మామూలుగా విలేజ్లో అయితే కుండ కానీ, మా సైడ్ రంజాన్ అంటారు, ఇంకా కొంచెం పెద్దగా ఉన్నదాన్ని అయితే రంజాన్ అంటారు. ఈ కుండ కానీ రంజాన్ కానీ పెట్టుకుంటే దాని కింద ఎట్లాగో ఇసుకను పోసి పెడతారు కొంతమంది అయితే. ఆ ఇసుక మీద కొంచెం కోకోపీట్ వేసి మనం విత్తనాలను అలికినట్లయితే అవి ఈజీగా మొలకెత్తుతాయండి. అది చూడడానికి ఎంతో బాగుంటుందండి. అది బ్రౌన్ కలర్లో కుండ, గ్రీన్ కలర్లో మైక్రో గ్రీన్స్, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియోలో అంత న్యాచురల్గా ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా నాటుకున్నాను. ఇది ఆల్రెడీ నేను మెంతుల వీడియోలో డీటెయిల్గా చెప్పినాను, ఎట్లా నాటుకున్నాను ఏంది అనేది. కొత్తగా మళ్ళీ నా ఛానల్ను చూస్తున్న వారి కోసమని మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది అంత పెద్ద కష్టమేం కాదండి. కుండ పెట్టుకుంటాం కదా, కుండ చుట్టూ ఇసుక వేసుకుంటాము. ఇసుక లేకపోతే డస్ట్ అట్లా కడుక్కొని వేసుకుంటాం కదా, ఆ డస్ట్ మీద 1 ఇంచు మైన ఒక కోకోపీట్ను వేసుకోవాలండి. కోకోపీట్ను వేసుకున్నాక ఆ కోకోపీట్ మీద మనం ఏ విత్తనాలు అయితే నాటుకుంటామో వాటిని ఒక 1 డే ఆర్ 1.5 డే నానబెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఇక్కడ తొందరగా మొలకెత్తుతాయి. నేను ఫస్ట్ మెంతులు నాటాను. అది అంతగా కొంచెం నాకు సాటిస్ఫైగా అనిపించలేదు. మళ్ళీ నేను ఈ పెసలను నాటానండి. అట్లా మనకు నచ్చిన ఆవాలు కూడా బాగా వస్తాయి. ఆవాలు కూడా నాటుకోవచ్చు. మనకి ఏది ఇష్టమైతే అది ఒక రోజు నానబెట్టుకొని ఈ కుండ చుట్టూ ఈ విధంగా కొంచెం చిక్కగా అలుక్కుంటే అప్పుడు బాగా ఒత్తుగా బాగా మొలుస్తాయండి. ఇక్కడ చూడండి, ఒక 4 డేస్ తర్వాత ఈ విధంగా అప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి కొంచెం కొంచెంగా. ఈ కుండను వచ్చేసి కొంచెము విండోస్ ఉంటాయి కదండి మన ఇంట్లో, లేదు బయట బాల్కనీస్లో కానీ, లేదు మీకు ఎక్కడైనా షేడ్ లాగా ఉండే ప్లేస్లో అట్లా పెట్టుకోవచ్చు. కొంచెము సన్లైట్ అట్లా పడేలాగా. ఇక్కడ చూడండి, ఆ కుండ మీద కొంచెం సన్లైట్ పడుతుంది, ఎందుకంటే నేను విండో పక్కన పెట్టాను ఈ స్టాండ్ను వచ్చేసి, అందుకు బాగా ఎండ పడిందండి. ఇంకా వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే నేను అలుకుతాం కదండి, అలికినప్పుడే కొంచెం వాటర్ ఇచ్చుకున్నాను. ఇంకా మళ్ళీ మొలకెత్తే వరకు ఏం వాటర్ ఇవ్వలేదండి. ఆల్రెడీ ఇసుకలో కూడా కొంచెం తేమ ఉంటుంది కాబట్టి అది అలికినప్పుడు ఇచ్చుకునే వాటర్ సరిపోతుందండి, అవి బాగా మొలకెత్తుతాయి. ఇక్కడ చూడండి, ఒక 12 డేస్ తర్వాత ఎంత బాగా వచ్చినాయో విత్తనాలు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అయితే దీన్ని హార్వెస్ట్ చేసుకున్నది కూడా చాలా ఈజీ అండి. మట్టిని అటు లోపల కుండ తీసి పక్కన పెట్టి ఆ మట్టిని ఆ లోపలికి అనుకుంటూ మనం ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెము ముదిరిందనుకోండి, అప్పుడు అది కూరలో వేసుకున్న అంత మంచి టేస్ట్ రాదు. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా ఉందండి హార్వెస్ట్ చేసుకోవడానికి, కాబట్టి నేను ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా చూస్తారు, ఏంటి
ఏంటిది కుండ చుట్టూ మొలకలొచ్చాయి అని. వాళ్ళది కూడా కొంచెము ఆలోచన డైవర్ట్ అయ్యేలాగా కుండలోని వాటర్ తాగేలాగా మనం ఎంకరేజ్ చేయొచ్చండి. ఈ మధ్య పిల్లోళ్ళు కుండలోని వాటర్ కంటే ఫ్రిడ్జ్‌లోని వాటర్‌ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా చేసి మనము వాళ్ళ యొక్క ఆలోచనను డైవర్ట్ చేయొచ్చు అనేది నా ఆలోచన అండి. నా ఈ ఐడియా మీకు నచ్చిందా? ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.